కూటమి ప్రభుత్వంలో రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో మట్టి మాఫియాపై అదేవిధంగా ఇసుక దందాపై కూటమి అనుకూల మీడియాలో ఏదైతే వార్త ప్రచురితమైందో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్కి సంబంధించిన సెంధిల్ అనే వ్యక్తిని కూటమికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు నాయకులు అడ్డగించి మరీ అతన్ని కొట్టడం జరిగింది. అసలు అక్కడ ఏం జరిగింది, అసలు అతను ఏం పోస్ట్ పెట్టాడు అనే విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏం పోస్ట్ పెట్టారు, అసలు ఎందుకు మీ పైన ఇలా దాడి చేయాల్సి వచ్చింది వాళ్ళు? నేను ప్రతిరోజు తిరుపతి రాయలచెరువు దగ్గర బాదూరు నుంచి వస్తుంటాను. ఆ మార్గం రాయలచెరువు కట్టపై నుంచి నాకు వెనకాల టిప్పర్ ఒకటి, టూ వీలర్ ముందర ఒకటి నా వెనకాల ఫాలో అవుతా ఉంది. నేను స్లో చేస్తే స్లో చేయడం, నేను కొంచెం ఫాస్ట్ పోతావు ఫాస్ట్ పోవడం, నేను ఆ మిర్రర్ నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు డౌట్ వేసి నేను గంగిరెడ్డిపల్లి దగ్గర టిఫిన్ షాప్ ముందర ఆపేసి కొంచెం టిఫిన్ తినిన తర్వాత నేను మళ్ళీ పాస్ అయిన తర్వాత కొద్ది దూరం ఇతను నా టూ వీలర్లు ఎవరైతున్నారో నా ముందుగా పోయేసి టిప్పర్ అతను అక్కడ చేరిపోయాడు. రామాపురం మధ్యలో బండి పెట్టుకొని నేను రామాపురం మధ్య మార్గంలో రామాపురం రామచంద్రాపురం మధ్యలో వెహికల్ అక్కడ మర్రి చెట్టు ఒకటి ఉంది. ఆ ఎదురుగా మన మర్రి చెట్టు కాడ వెహికల్ రోడ్డుకి అడ్డంగా పెట్టున్నారు. రోడ్డుకి అడ్డంగా పెట్టుందని నాకు ముందుగానే అబ్జర్వ్ చేసి నేను వెనక్కి తిరుక్కునే ప్రయత్నం మార్గంలో వెనక్కి తిరుక్కుంటాను. అప్పుడే అతను వెనక్కి తిరుక్కుంటున్నాడని చెప్పేసి ఆ రోడ్డు బండి అడ్డంగా పెట్టేసి అతను నేను ఇంక పోతే నన్ను గుద్దాలని ఒక ఉద్దేశంతో నాకు ముందుగానే అర్థమైపోయి నేను వెనక్కి తిరుక్కుంటున్న ప్రయత్నంలో ఫాస్ట్గా వచ్చి నేను గుద్ది ఆ ముళ్ళపొదల్లోకి గుద్ది నా బండి పడిపోయింది. దాని తర్వాత నన్ను వెనక 10 మంది బ్యాచ్ వీళ్ళందరూ దాడి చేశారు. ఆ దాడి చేసిన విధానం ఎట్లుందంటే నా గొంతు పైన అంటే కాలు పెట్టి గొంతు పైన తొక్కారు. దాని తర్వాత నా మొహం పైన పిడిగుద్దులు గుద్దారు. మొహం పైన ఈ వీపు భాగంలో వెనకాల ముందు అందరూ ప్రతి ఒక్కరు కొట్టారు. కొట్టిన తర్వాత నా ఫోను ఎన్ఆర్ కంపెనీ శేఖర్ అనే అతను కింద రోడ్డు పైన పడేసి, ఏమ్రా నా కొడక మా వ్యాపారాలు దెబ్బతీస్తావా నువ్వు అనేసి, నీకు అవసరమా సోషల్ మీడియాలో నీకు అవన్నీ అవసరమా, పోస్టులు పెట్టడం నీకు అవసరమా, నీకు ఎందుకు పెడతావు, మా వ్యాపారాలు నువ్వు ఎందుకు దెబ్బతీస్తావు అనేసి ఈ ఇసుక మాఫియా, మట్టి మాఫియా వీళ్ళందరూ కలిసి ఈరోజు నా పైన దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేసే ప్రయత్నంలో కూడా అతను మన ఒక 5-6 మంది దాదాపు ఒక 15-20 మంది దాకా ఉన్నారు. దీంట్లో ఒక 5 మంది 10 మంది వచ్చి ఫస్ట్ 5 ఒక బ్యాచ్లు వీళ్ళు ఒక 3 బ్యాచ్లుగా ఉన్నారు. 5 మంది వచ్చి ఫస్ట్ కొట్టారు. మళ్ళీ దాని తర్వాత బ్యాచ్ మొత్తం కలిపి 10 మంది బ్యాచ్ ఆడెవరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు వెళ్ళిపోండి, ఇది ఆ యాక్సిడెంట్ గుద్దేసినాడు అబ్బాయి, మీరు వెళ్ళిపోండి, ఉండొద్దండి అనేసి అన్నాడు. ఎవరు వచ్చినా కూడా మీకు సంబంధం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని కూడా కొట్టే బెదిరించి పంపించేసినాడు. ఈ దాడిలో మొత్తానికి రామచంద్రాపురం టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఈ మట్టి మాఫియా ఎవరైతే మట్టి వ్యాపారం చేస్తున్నారో, ఇసుక వ్యాపారం చేస్తున్నారో వీళ్ళందరూ కూడా నా పైన దాడి చేసినారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు నేను పెట్టే సోషల్ మీడియాలో పోస్టులు పెడతాంట. వాళ్ళు నేను వీళ్ళు ఎక్కడన్నా మన మట్టి ఎక్కడన్నా చదువుతా ఉంటే ఎక్కడన్నా అది పేపర్కి వచ్చిందే నేను షేర్ చేసేది, పేపర్కి వచ్చిందే షేర్ చేస్తా. నేను ప్రత్యేకంగా పోయేసి నేను ఎక్కడ కూడా వీడియోలు తీసి ఫోటోలు తీసి ఏం నేను పెట్టను. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన కథనమే దాన్ని షేర్ చేసిన దానికి వీళ్ళందరూ నా పైన కాపు కాసి వీళ్ళకు 3 టీములుగా ఏర్పడి ఈ మట్టి మాఫియా, ఇసుక మాఫియా వీళ్ళందరూ దాడి చేయడం జరిగింది నా పైన. ఈ సంఘటన పైన మీరేమైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమైనా మీ ఫిర్యాదును స్వీకరించారా లేదా? ఈ దాడి జరిగిన సంఘటన వాళ్ళు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు? అసలు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా అవతల టీడీపీ ఎవరైతే రూలింగ్లో ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. మాకైతే ఏ కోసాన కూడా వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు. వాళ్ళు మిమ్మల్ని దాడి చేయాలంటే నైట్లో దాడి చేస్తారు కదా, పగులు మిమ్మల్ని ఎందుకు చేస్తారు, వాళ్ళు ఎందుకు చేస్తారు, నువ్వే ఏదైనా బండితో గుద్దుంటావు అని చెప్పి వీళ్ళే క్రియేట్ చేసి ఒక పక్క ప్లానింగ్ ప్రకారము వాళ్ళు బండితో నేను గుద్దానని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం చేశారు. బండితో గుద్దితే వీళ్ళు మాస్కులు వేసుకొని 10 మంది ఫుల్ ప్లాన్గా ఎందుకు నా పైన చేయాల్సి వచ్చింది అంటే, నేను గుద్దుతాను ముందుగా తెలుసా వీళ్ళకి, ఎందుకు వీళ్ళు మాస్కులు వేసుకొని నా పైన దాడులు చేశారు.
పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకే వాళ్ళ అధికార పార్టీ టీడీపీ నాయకులకే వాళ్ళకే ప్రిఫరెన్స్, మనకేం అక్కడ వినేవాళ్ళు లేరు. మన ఘోష చెప్తే వినేవాళ్ళు కూడా లేరాడా. మనం ఏదైనా చెప్తే దానికి ఎదురు తిరిగి మనల్నే ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం ఎదురైతే మనం క్వశ్చన్లు వేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఈ పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఏమాత్రం మనకు సహకరించడం లేదు. ఇదే సంఘటనపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్కి సంబంధించి సెంధిల్ భార్య కూడా ఇక్కడే ఉన్నారు. ఈ దాడి జరిగిన తర్వాత ఆమె అసలు ఏమనుకుంటున్నారు అనే విషయం కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నించాం. అమ్మా చెప్పండి అమ్మా, అసలు మీ హస్బెండ్కి ఇలా జరిగింది, మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఈ దాడి జరిగింది కదా. అవును సార్. మీరేమైనా భయపడ్డారా? భయపడుతున్నాం సార్. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా తననైతే అందరూ బెదిరిస్తూనే ఉన్నారు సార్. తను పోస్టులు పెడుతున్నాడని ఇదివరకు కూడా కేసు పెట్టారు సార్. దాంట్లో నుంచి పోస్టులు పెట్టకూడదని చెప్పి బెదిరించడము, ఇదివరకు ఫోన్ తీసుకోవడము అన్నీ జరిగాయి, కేసులు జరిగాయి. కానీ తను ఎప్పుడూ తప్పుగా పెట్టలేదు, ఎవరి మీద విమర్శించలేదు. ఏదైతే న్యూస్ పేపర్లో వస్తుందో అదే షేర్ చేస్తూ వస్తున్నాడు ఇప్పటి వరకు. ఎవరి గురించి తప్పుగా దూషించింది లేదు. అది పేపర్కి వచ్చిందాన్నే కదా సార్ పెడుతున్నాడు. దాంట్లో తప్పేముంది? తప్పు లేకుండా తప్పుడు మెసేజ్ కానీ పెడితే తన మీద లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు సార్. తీసుకున్న మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే తను తప్పు చేస్తుంటే తప్పని నిరూపించండి, నాకు దానికి అభ్యంతరం లేదు. కానీ అతను ఏదైతే న్యూస్లో వచ్చిందో దాన్నే షేర్ చేశాడు. అది ఏదైనా ప్రాబ్లం ఎవరైతే చేశారో అతన్ని పోయి అడగాలి సార్ వాళ్ళు, ఇతను ఏం చేశాడని. తనేం తప్పు చేయలే కదా, తప్పుంటే నిరూపించి కేసులు పెట్టుకోమనండి, మేము దానికి ఏం భయపడడం లేదు. కానీ తప్పు లేదని తప్పు అంటున్నారు. పైగా దీన్ని ఆ విధంగా కాకుండా వేరే విధంగా మారుస్తున్నారు సార్ ఈ కేసు అన్నది. అతనే వచ్చి నా బండిని గుద్దాడు, అతనే గుద్దింది ఇతను ఒకడు. ఎందుకురా నన్ను గుద్దావంటే నన్నే కొట్టాడు అంటున్నాడు. సరే ఇతను కొట్టుంటాడు, అతను ఒకనే కదా సార్ కొట్టారు. కొట్టినప్పుడు నీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేయాలనుకుంటే మామూలుగానే వచ్చి తన మీద చేయి చేసుకోవచ్చు సార్. మొహానికి క్లాతులు కట్టుకోవాల్సిన పని ఏముంది? 10-20 మంది అక్కడికి ఎలా గుమిగూడిపోయారు? ఇదంతా ముందు ప్లాన్ కాకపోతే ఎలా వచ్చారు సార్ వాళ్ళు? మొహాలకి మాస్క్ కట్టుకోవాల్సిన పని ఏముంది? తప్పు చేసిన తనని కొట్టడానికి ఎవడు మొహాలకి అడ్డు పెట్టుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా కొట్టచ్చు. లేదు, అతను కొట్టినప్పుడు మీరు వెంటనే దగ్గరలోనే ఉంది పోలీస్ స్టేషన్, మీరు అప్పుడే అతని మీద కంప్లైంట్ చేయొచ్చు కదా, ఫోన్ చేయొచ్చు కదా. అది కాకుండా అతనే గుద్దేసినాడు, మేము కొట్టింది వాస్తవము, అతనే మా మీద చేయి చేసుకున్నాడు అనేది చెప్తున్నారు. కానీ అది కాదు సార్, ఇది ముందు నుంచి ప్లానింగ్లోనే ఉంది. అంటే ఇలా దాడి చేస్తున్నారు కదా, మీరైనా భయపడుతున్నారా ఇలాంటి ఘటనలకు జరుగుతున్నాయనేసి అని చెప్పి? సార్ ప్రాణహాని ఉందనేసి? ప్రాణహాని అయితే ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. ఇంత టార్గెట్ ఇంత ఇదిగా టిప్పర్ పెట్టుకొని ముందు నుంచి ఫాలో చేసి ఒకతను 2 వీలర్ వాళ్ళే రిటర్న్లో ఇతను ఇంకా మన మీద టార్గెట్ చేస్తున్నారు అనే అర్థమైపోయి రిటర్న్ తిరుక్కుంటున్నప్పుడు అతనే వచ్చి గుద్ది పడేసి 10 మంది కలుసుకొని కొట్టి ఇంత ఇదిగా పోతున్నప్పుడు ప్రమాదం లేదని ఎందుకు అనుకోవాలి సార్? టిప్పర్తోనే ఫాలో అయ్యారు. రేపు ఆ మార్గంలో ఎప్పుడు వెళ్ళినా నా భర్తకి ప్రాణహాని అయితే ఖచ్చితంగా వాళ్ళ వల్ల ఉంది సార్, 100% వాళ్ళ వల్ల ఉంది. నేను పోలీస్ వాళ్ళ దగ్గర కూడా వాదించాను, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వాదించాను. వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఇది వేరే కేసు అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారా అంటున్నారు, మీరు ఊహించుకుంటున్నారా అంటున్నారు. ఇదైతే ఊహ అయితే ఇదేంటి సార్? మరి మీరే చెప్పండి సార్. ఈ విధంగా మనిషిని కుళ్ళబొడి చేసి గొంత పట్టుకొని నులిమేసి ఆ విధంగా చేస్తే ఏమవ్వాలి సార్? అతనికంటూ ఎవరు లేరు, అమ్మా నాన్న ఎవ్వరు లేరు, ఉన్నది నేను. ఇంట్లో వాళ్ళని కాదని మేము లవ్ మ్యారేజ్ చేసుకొని అన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నాం. ఫైనాన్షియల్గా ఏదైనా మేము ఏదున్నా మా కష్టంతో బతుకుతున్నాం. ఒకరిని ఎక్కడ మోసం చేసి తప్పు చేసి మేమేం ఇదనడం లేదు. ఒక్క మనిషిని చేరుకొని 10 మంది నలగపోటు చేసి ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం సార్. ఈ గవర్నమెంట్లో జరుగుతున్నదే దుర్మార్గము. ఏదైనా నిజాయితీగా ఒక పని చేయాలంటే కుదరడం లేదు. కూటమి ప్రభుత్వంలో ఈ ఇసుక మాఫియా, అదేవిధంగా ఈ మట్టి మాఫియాపై ఒక 25 రోజుల ముందర చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా అక్కడ తిరుచానూరు నియోజకవర్గంలో, చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి తిరుచానూరులో విజిట్ చేయడం కూడా జరిగింది. అక్కడ ఈ టీడీపీ నేతలు ఈ మట్టి మాఫియాని ఏ విధంగా చేస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు ప్రజలకు తెలిసే విధంగా కూడా ఆయన తెలియజేశారు మోహిత్. ఇదే అంశంపై ఈరోజు కూటమి అనుకూల మీడియా ఏదైతే ఉందో ఆ అనుకూల మీడియాలోనే ఈ వార్తను ప్రచురించారు. ఆ వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్కి సంబంధించిన సెంధిల్ ఆ వార్తని అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్ట్ చేసిన దాన్ని వారు
టీడీపీకి సంబంధించిన నాయకులు వారు కక్ష కట్టుకొని మా వ్యాపారాలకు నువ్వు అడ్డుపడతావా అనేసి అంటూ సెంధిల్పై దాడి చేయటం, అదేవిధంగా సెంధిల్ని గాయపరచడమే కాకుండా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడ పోలీసులు కూడా ఫిర్యాదుని కూడా స్వీకరించిన పరిస్థితి. ఈ సంఘటనపై వారు భయభ్రాంతులకు గురవుతున్నారనేసి అని కూడా అంటున్నారు. సెంధిల్ భార్య ఆమె కూడా మేము భయపడుతున్నాం, మాకు ప్రాణహాని ఉందనేసి కూడా అంటున్నారు.